వచ్చేసరికి చికెన్ ఫ్రై, మొక్క అయితే కొంచెం గట్టిగానే ఉంది. రతన్ తాత ఈ షాప్ పేరు సెలబ్రిటీ, మెయిన్ సెలబ్రిటీస్ ఏంటి ఇప్పుడు అడిగారా? వాళ్ళు అడిగారా? మేము అదే సిక్స్ ప్యాక్ పెన్స్ అకౌంట్ సస్పెండ్. మన అందరి ఫేవరెట్ అయినా అబ్బాబ్బా కోడి కొత్తలు నిజంగా బాగుంటాయా? సేమ్ ఫీలింగ్ నాకు, ఎందుకంటే భీమవరం వాళ్ళు కదా. ఒరే కౌశిక్, గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నేను వీడియోలో చెప్పాను కదా ఈ రోజు విజయవాడ వెళ్తున్నామని. విజయవాడ వెళ్తున్నాం అనమాట. అక్కడ క్రియేటర్స్ కి ఏమంటారు దాని పేరు మర్చిపోయినరా, అదే రతన్ తాత ఇన్నోవేటివ్ హబ్ అని చెప్పేసి ఒకటి కట్టారు అమరావతిలో. అందులో జరిగే ఫస్ట్ మీటింగ్ అనమాట. క్రియేటర్ ని బ్రాండ్ ని లింక్ చేసే ఒక ఈవెంట్. దానికి మాకు ఇన్విటేషన్ వస్తే వెళ్తున్నాం అనమాట. ఆ ఈవెంట్ పేరు వచ్చేసరికి క్రియేటర్ సమ్మిట్. దానిపైన ఏదో ఉంది మర్చిపోయినా, 2026 కూడా ఉంది. అక్కడ చాలా మంది క్రియేటర్లు వస్తారు. ఎవరు వస్తారో ఏంటో చూద్దాము. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడు విజయవాడ వచ్చాం, అమరావతికి ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పేసి రావడం మా నవీన్ బాయ్ మా నవీన్ గారి దగ్గరికి వచ్చాం. కాఫీకి డబ్బులు లేవని కాఫీ చాక్లెట్ ఇచ్చేసి రంగేలేదా తెల్లగా స్టైల్, అది వైట్ కలర్ వేసావా? అజిత్, ఓహో. ఇక్కడికి మనతో పాటు పాపా దా సుశీల, పి సుశీల వెళ్ళిపోతున్నావు. ఏంటో దారితో పిట్టొచ్చావేంటి? సెలబ్రిటీస్ ఎవరు? సెలబ్రిటీ షాప్ పేరు సెలబ్రిటీ, మెయిన్ సెలబ్రిటీస్ ఏంటి? మన నవీన్ గారు అయితే సెలబ్రిటీ అయిపోయాడు. మన షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు అయితే ఈ ఫోటోలు సెలబ్రిటీ కొంచెం హైలైట్. అందులో ఇప్పుడు అడిగారా? వాళ్ళు అడిగారా? లోగో చెప్తున్నాను. లోగో గైస్ ఇదిగోండి, ఎల్ల హైలైట్, ఎల్ల మీద ఇలా గీత గీసాడు అనమాట. ఎందుకు వచ్చేసాయండి నువ్వు? నీకు పని ఏంటి విజయవాడలో? యాక్చువల్లీ నేను సెలబ్రిటీకి ఎందుకు వచ్చానంటే హెయిర్ స్ట్రైటింగ్ చేయించుకోవడానికి వచ్చాను. ఎస్, మా నవీన్ గారు శాండీకి ఇప్పుడు హెయిర్ స్ట్రైటింగ్ చేస్తాడు. మేము అదే మావా, నువ్వు చేసినా మీ టీం చేసినా ఒకటే మావా. నేను అమరావతి వెళ్ళి వచ్చిన తర్వాత అది ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఓకే మావా, ఇదిగోండి బిఫోర్ అంట శాండీ హెయిర్. అబ్బా గొర్రె తోకలాగా నిజంగా లాగా ఉంది శాండీ. అడిగారా ఎవరైనా? ఒరే నేను సిక్స్ ప్యాక్ చేస్తాను, నువ్వు ఇదిగో చూడు షర్టులే. చూపిస్తాడు సిక్స్ ప్యాక్ ఎలా ఉంటుంది సిక్స్ ప్యాక్ లో. మీ అందరూ కూడా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే నేను సిక్స్ ప్యాక్ చేసి నీ పక్కన నిన్నకు ప్రసాద్ గారిని ఇటు వేసుకుని నేను షర్ట్ లేకుండా తిరుగుతాను. వహీద్ గడి పెళ్లికా కలీం గడి పెళ్లికా? నా కొడుకు సొల్లు. పెళ్లి అంటే ఒక సంవత్సరం ఉంది కదా, ఆ పెళ్లి కల్లా నేను సన్నగా పడిపోతా అని చెప్పేసి ఎంతో మానేశారు. సిక్స్ ప్యాక్ పెన్స్ వద్దులే. ఇదిగో చూసావా ఎలా ఉన్నాను? చూసావా వీడియో చూపిన పని అది కాదులే, కానీ చూసావు ఎలా ఉన్నాను? అది సిక్స్ ప్యాక్ ఉంటే నాకు చూపి నా సిక్స్ ప్యాక్ వీడియోలు చూపింది గాయ్స్. నేను ఆ టైంలో డబ్ స్పేస్ ఉన్న టైంలో ఎలా ఉన్నానో చూపిస్తాను. సరే ఇప్పుడు వద్దులే చూపిస్తాం. నదీం గడి మా నదీంని, కలీంని, ఈడు, నేను, ప్రసాద్ గాడు ఉండి ఒక 5 కూర్చుని ఒక రోజు టీవీలో వేద్దాం మా డబ్ స్మాష్లు అన్ని. ప్రస్తుతానికి అయితే మా అమరావతి వెళ్తున్నాం రా. ఓకే వద్దులే, వచ్చేటప్పుడు భోజనాలు అరేంజ్ చేయాలి. ఇప్పుడే వచ్చాము. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ కూడా క్రియేటర్లే. అలా కాదు, కొన్ని రోజులు ఆగితే చూసే వాళ్ళకన్నా చేసేవాళ్ళు ఎక్కువ అయిపోతారేమో. డైరెక్ట్ రావడమే లంచ్ టైం అయింది కాబట్టి ఫస్ట్ లంచ్ చేద్దాం. తప్పదు, వెయిట్ తినద్దా? రావాలి నువ్వు అలా వెళ్ళిపోకూడదు మధ్యలో నుంచి. అలా వెళ్దామండ్రా. స్టార్ట్ చేస్తే యాడ్ అయినట్టు చూస్తాను. ఓకే ఇలా ఆ లంచ్ మన వల్ల అవ్వదు, అందుకని అక్కడి నుంచి ఇంకో ఏరియా ఉందన్నమాట. ఇదంతా ఇక్కడ క్రియేటర్స్ జోన్ అని రాసుంది. ఇదంతా ఇదేంటిది హడావిడి? ప్లే జోన్. ఫ్రీయా డబ్బులు కట్టాడలా? ఇక్కడ గేమ్ బెటర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆటోగ్రాఫ్స్. ఈజీ ఎంఐ ఇస్ నాట్ ఏ గేమ్, ఇట్స్ ఎన్ ఎమోషన్ విత్ లవ్.
విజన్ కూడా రాయాలండి ఇక్కడ. యువర్ అకౌంట్ సస్పెండ్, యువర్ అకౌంట్ డిసేబుల్. అయ్యా మనం ఏం రాస్తాం రా అంటే యువర్ మై విజన్ ఫర్ 2026 2026 to 2027 ఏముంటది? టాప్ పర్చేజ్ టాప్ అవే కావడం ఏ రాసింది అందరూ క్రియేటర్సే రాశారా? క్రియేటర్సే రాశారు. నేను కాలేజీలో కూడా ఇలాంటి కుర్చీల్లో కూర్చోలేదు వలి. ఆ కుర్చీలు చూస్తే నాకు ఒక రకమైన ఫోబియా, అదో టెన్షన్ వచ్చేది. అలాంటిది ఇలాంటి చోట కూర్చోబెట్టారు. పొద్దున్నుంచి సెక్షన్ 3 అయ్యాయి. నేను 2 అటెండ్ చేశా. సెకండ్ పొద్దున్నే వచ్చిన వాళ్ళకి హౌ టు కొలాబ్ విత్ బ్రాండ్స్ అని క్లాస్ తీసుకున్నారు. నిద్ర వచ్చేసిందా? వాళ్ళు కింద వచ్చారు పైన ఫ్లోర్ లో కాబట్టి మనం మధ్యలో లాస్ట్ బెంచ్ అని సరే సార్ అని చెప్పి లంచ్ చేసేసి మంచి పని చేసాం. ఇదిగోండి ఇక్కడ ఏదో మాకు కాపీ రైట్లు వస్తే ఎలా డీల్ చేయాలి ఏంటి ఇవన్నీ క్లాస్ ఇస్తున్నారు. ఇప్పుడే నేను ఇక్కడ నా ఫేవరెట్, మీ ఫేవరెట్, మన అందరి ఫేవరెట్ అయిన ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ గారిని కలిసాను. బాబాయ్ గారు, మీకు ముందు నేను చెప్పాలి ఏంటంటే మా నాన్నగారు మీకు విపరీతమైన అభిమాని. మీ దగ్గరికి వస్తున్నానని చెప్తే నన్ను తీసుకెళ్ళని అడిగారు. నాన్న అందరినీ తీసుకెళ్లరు, మనం బాబాయ్ గారితో మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి నేను వచ్చేసాను. తప్పకుండా అది అందు చూసారా? అబ్బా హైలైట్ బాబాయ్ గారు. కొంచెం లాగినట్టున్నారేంటి, చిక్కినట్టున్నారు. సమ్మర్ కదా బొగ్గలు కొంచెం అసలు రౌండ్ ఫేస్, ఆ బొట్టు. డైట్ చేస్తున్నారా? అయితే మనసులో అయినా అనుకుంటారా అయితే పని అయింది, డైట్ పని అయింది అని అనుకుని ఉంటారు. అయినా వీడియో కోసమే కదండి తినేది, మిగిలిన టైంలో హెల్దీ ఫుడ్ తింటారు. అవునా? వాళ్ళు పెట్టింది నేను తినాలా అంటే మీరు పెట్టరా? వీడియోల వరకే మీరు పెడతారా? వరకే నాది నేను చేసుకుని నేను తింటా, లొట్టలు వేసుకుంటా. తర్వాత వాళ్ళు ఏది పెడితే అది, రొట్టె పెడితే రొట్టె, చపాతి పెడితే చపాతి, ఓట్స్ ఇస్తే ఓట్స్. బాబాయ్ గారు మనందరికి తెలియడానికి ముఖ్య కారణం వాళ్ళ అబ్బాయి అన్న. సన్నగా ఎలా వాళ్ళ చెప్పండి అన్న. చాలా చాలా సన్నగా అయిపోయారు. మొత్తం కెమెరా దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి, thumbnail దగ్గర నుంచి, అప్లోడింగ్ అన్ని A to Z అన్నే. నాలాగే నాకు మా తమ్ముడు ఉన్నాడు బ్యాక్ బోన్. మీరు అలా కాదన్నా. ఏమండి కదా? అవును. అబ్బా నిజం అండి, నిజం. అబ్బా నిజం. అవునండి, అవునవును. మేము మొన్న గంట మాట్లాడుకున్నామమ్మా. గంట సేపు కూడా అన్న జీవితం నా జీవితం ఒకేలా ఉంది. ఆయన కష్టాలు నా కష్టాలు, మేము ఎదిగిన విధానం అన్ని కూడా సేమ్. మేము కింద నుంచి ఎలా వచ్చాం, మాకు అప్పులు ఉండేవి, అప్పులు ఎలా తీర్చుకున్నాను అన్న కూడా అదే చెప్పి ఇద్దరం. బ్రో నువ్వు చెప్తుంటే నా స్టోరీ వింటున్నట్టుందని అన్న చెప్తుంటే నా స్టోరీ విన్నట్టు నాకు అనిపించిందండి. ఏదేమైనా మన అదృష్టం, కష్టం అంతే, అంత మించి మన చేతిలో ఏం లేదు. అంతే. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. అసలు నేను ఈవెంట్ కి రావడానికి మెయిన్ కారణం మీరే. మీరు వస్తున్నారనే నేను వచ్చా. బాబాయ్ గారు నెట్టి పరిస్థితి. అవునా? అవునండి. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడలో మా బావతో బిర్యానీ వండాం. వంకాయ బజ్జీ తిన్నారుగా? వంకాయ బజ్జీ వీడియోనా? ఓ బాలేదన్నా. దొండకాయ పెసర పునుగులతో తిన్నారన్నారు. అందులో దొండకాయ కూడా వేసారు. చూసారా? బాగుందన్న. బాబాయ్ గారు ఈవెంట్ కి రావడం లేటు. మొత్తం అందరూ బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఫోటో ఆయన్ని పిసికేస్తున్నారు. పాపం బాబాయ్ గారు కూడా అంతే ఓపిక్ గా అలాగా అందరికి ఫోటోలు ఇస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ చాలా మంది కంటెంట్ క్రియేటర్లు కలిసారు. వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటది. కోడి గుద్దలు నిజంగా బాగుంటాయా? ఇలా నిజంగా బాగుంటాయి కోడి గుద్దలు. అంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాను బ్రో. యాక్చువల్లీ అవి చేయమని చెప్పింది ఈ మనిషి. చాలా బాగుంటాయి నీ వీడియోలు కూడా బ్రో. నీ అసలు మనోడికి అయితే ఎన్ని ఛానల్ ఉన్నాయి మనోడికి తెలియదు. 4 హాయ్ బ్రో, బాగున్నారా? థ్యాంక్ యూ. ఇప్పుడే కలిసాం, చాలా హ్యాపీగా ఉంది అందరిని కలవడం. బిజినెస్ ఎలా ఉంది? తగ్గిందా? ఆఫీసర్ అంటున్నాం. రీల్స్ కనిపించట్లా? అంటే అయినా మీకు అది కష్టంలే. ఆ మేకని అంత తెచ్చి అది కట్ చేసి మొక్కలు చేసి అది ఎండిపోయేసరికి అది కేజీ మాసం కాస్త 100 గ్రాములు అవుద్దాం. అవునా? 100 గ్రాములు కాదు, కేజీ 250 గ్రామ్స్. ఆ రేటు పెట్టేసరికి భయపడతారు. లేదు, మనకంటే వెనక స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే నేనే స్టార్ట్ చేశాను. ఓహో, పబ్లిసిటీ ఎక్కువ ఉంది, గట్టిగా పెడదాం. వీడియోస్ ఉన్నాయి కాబట్టి కుదరట్లా. అదేలే. బాబాయ్ గారు So congratulations.
కౌశిక్ అన్న ఎలా ఉన్నారు? Final గా ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు కలుద్దామని, అవ్వలేదు. ఈసారి కలిసాను. ఎలా కలిసాం? థ్యాంక్ యూ, బిగ్ ఫ్యాన్. మనం ఇప్పటి వరకు ఒకరు చూసుకోవడం తప్ప ఇప్పుడు దాకా కలవాలా? అవునవును. కానీ చూస్తుంటే అసలు ఎప్పటి నుంచో సేమ్ ఫీలింగ్ నాకు, ఎందుకంటే భీమవరం వాళ్ళు కదా, ఆ మాత్రం ఉంటుంది. ఏమో మన భీమవరం క్రియేటర్స్ భీమవరం ఎవరైనా కనపడినా ఇప్పుడు ఫస్ట్ టైం కలుస్తున్నాం మన ఫీల్ రాదు. అవును. అన్నది కొత్త ఛానల్ అనమాట. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు అన్న ఛానల్ వచ్చేసరికి కౌశిక్ మరిడి నా పేరే, అన్న పేరే ఉంటది. అది నేను ఎక్కడ ఇస్తానో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన దాకా రావాలి. థ్యాంక్ యూ అన్న. మంచి ఇన్ఫర్మేషన్. ఒక కంపెనీతో టైఅప్ అయ్యి బిల్డ్ చేసిన ఛానల్ అనమాట. అవునవును. సో ఆ కంపెనీలో ఉన్నప్పుడు మనం క్రియేట్ చేసినప్పటి నుంచి అరౌండ్ 5.4 మిలియన్. అవునవును, చాలా పెద్ద ఛానల్. సో అసలు మీరు అలా ఆర్గనైజేషన్ నుంచి బయటికి రావాలనిపించలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఎందుకంటే ఆ 5.4 మిలియన్ ఏదైతే ఉందో అది జీరో నుంచి కూడా మీరు ఉన్నా అండ్ అది ఒక నమ్మకం. ప్రతి సబ్స్క్రైబర్ కౌశిక్ ఏదో చెప్తున్నాడు, కౌశిక్ చెప్పేది అందులోని మీరు చెప్పే విధానం కూడా ఒరే కౌశిక్. సో నేను అది ఒక నంబర్ లా చూడను, అంతమంది నమ్మకంలో చూస్తాను. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రావాలంటే నాకు అంతమందిని వదిలిబుద్ధి రాలేదు. రేపు పొద్దున్న మళ్ళీ నన్ను కనిపెడతారు లేదా అంటే, నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసిన, ఇలా ఛానల్ క్రియేట్ చేసిన చెప్పి వాళ్ళ దగ్గర రీచ్ అవుద్దా లేదా అన్న థాట్తో భయం ఉండేది. 3 months అయింది. ఎంతమంది వచ్చారు? 4 lakh దాటింది. మరి అది మీరు సంపాదించుకున్న నమ్మకం, అది ఫేస్ వాల్యూ. అది చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది నాకు. లైక్ ఇప్పుడు దాకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ చేయలేదు. ఇలా చేయడం కూడా నాకు ఇష్టం లేదు, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అవునా? ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళకి అన్సబ్స్క్రైబ్ రాకూడదు. లేదు మనకి సబ్స్క్రైబర్ రావాలి కదా, ఎందుకంటే ఇంకా మేము ఇంకా రావట్లేదు అన్న వీడియో అని చూస్తాం. అక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగారు, మీరేమన్నారు, ఇప్పుడు ఈ వీడియోస్ రావట్లేదు ఏంటి? సో ఇలా చాలా మంది నేను కనబడట్లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం చిన్న క్లారిటీ ఇద్దామని ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనమాట. మనం కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాం, పేరు కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్ గా ఈవెంట్ అయిపోయింది. ఇక్కడేమో ఫుల్ గా వర్షం అనమాట. చూడండి, బయటకు వచ్చేసరికి వర్షం. నాకు భలే ఇష్టం ఇలాగా సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు వర్షం పడుతుంది చూసావా. కొన్ని సినిమాల్లో సౌండ్ వర్షం పడే సీన్లు వచ్చినప్పుడు ఇంటర్వెల్ ఇస్తారు, బయటకు వచ్చి చూస్తాను నిజంగా వర్షం పడుతుంది. బయట వేరేగా ఉంటది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ రిటర్న్. బాగుంది, బాగా జరిగింది ఈవెంట్. చాలా మంది క్రియేటర్లను కలిసాను, ముఖ్యంగా మా బాబాయ్ ఫుడ్ ఆన్ ఫార్మ్ బాబాయ్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకోవచ్చు ఏంటి మాయా మీకు బిజినెస్ ఉంది, వాళ్ళకి బిజినెస్ ఉంది కదా, మీకు ఏమైనా అది వేరు. 5 కోట్ల జనాభాలో ఎంతమందిని మా దగ్గర కొనుక్కుంటారు, ఎంతమంది ఆయన దగ్గర కొనుక్కుంటారు, అది వేరు. ఆయన వీడియోలు నేను చూస్తాను. మా నాన్నగారు అయితే చాలా బాగా చూస్తారు. ఆ అభిమానం అనమాట. ఆయన కలిసినప్పుడు కూడా ఆయన కొత్తగా పరిచయం అన్నట్లేదు, ఎన్నో రోజులు ఎప్పటి నుంచో చూస్తున్న ఫీల్ వచ్చింది. అలాగే కౌశిక్ గారు, కౌశిక్ నాకు తెలియదు అన్న ఛానల్ ఎలా అయింది, అలా అది లేదు, కొత్తది పెట్టారని. సబ్స్క్రైబ్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్న. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం మేము వర్షంలో. ఇప్పుడే వచ్చాం మళ్ళీ మన నవీన్ గడి దగ్గరికి. శాండీ ఉండాలి ఏది ఇక్కడ కనిపించట్లేదు, ఎక్కడ శాండీ ఉండాలి. ఏది మామ శాండీ? ఓ ఇక్కడే ఉందా? వెనక నుంచి చూసి ఎవరో అనుకున్నాం. ఆ మొహం పక్కన పెడితే హెయిర్ మాత్రం చాలా బాగుంది శాండీ. ఒక నిమిషం. బాగా చేసావురా. గడ్డానికి కూడా చేసుకోవచ్చు కదా, గడ్డానికి కూడా చేసుకోవచ్చు. నాకు కూడా ఏమైనా చేయొచ్చు కానీ జుట్టు ఆల్రెడీ బాగా చేసావు. ఆకలి అవుతుంది, 10 ఏమైనా తినడానికి కదా. త్వరగా అర్జెంటుగా ఆకలేసారు. తినమంటే ఎక్స్ట్రా చేశాడు. పద పద పద. పంజాబ్ సెంటర్ లో ఉన్న చాందుకు వచ్చాం. ఇప్పుడు లంచ్ డిన్నర్ అన్ని ఇక్కడే అన్నమాట. ఇది వచ్చేసరికి మటన్ బిర్యానీ, ఇది వచ్చేసరికి చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై. ఇలా ఉంది అంటే గ్రేవీతో రోస్ట్ వస్తుంది అనుకున్నాను. కొబ్బరి మటన్ బిర్యానీ మొక్క అయితే కొంచెం గట్టిగానే ఉంది. రైస్లో పెట్టుకుని టేస్ట్ చూద్దాం. ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది, కాకపోతే ముక్క గట్టిగా ఉంది. ఈ చికెన్ ఫ్రై ఏదైతే ఉందో బా వేరే లెవెల్. ఎలా ఉంది మావా? చికెన్ ఫ్రై అదిరిపోయింది, కొబ్బరి వేసి చాలా కొత్తగా ఉంది. ఫ్రై ఎలా ఉంది? శాండీ ఇంకా తినలేదు బాబు. శాండీ వావరేటుంది, అనవసరంగా చేసేవారు స్ట్రైట్ నుంచి తెగ తిప్పేస్తుంది జుట్టు.
నిజంగా చేయండి చాలా అసలు నీ మొహం అలా ఉంటుంది అనుకోలేదు కేవలం జుట్టు వల్ల ఫేస్ వల్ల జుట్టుకి అందం వస్తుంది. మీకు ఎవరికైనా స్ట్రైట్నింగ్ కావాలంటే పక్కా విజిట్ చేయండి మా ఊరి షాప్ కి. చాలా బడ్జెట్ లో చేస్తాడు. మేము 2-3 సార్లు ఇక్కడ ఛానల్ లో తిందాం అనుకున్నాం, కానీ కొన్ని సంఘటనలు జరగడం వల్ల చూడడం వల్ల తినలేకపోయాం. కానీ ఇప్పుడు తిన్నాం, టేస్ట్ అయితే బాగుంది. మటన్ బిర్యానీ కొంచెం ముక్క గట్టిగా ఉంది, చికెన్ దమ్ము బాగుంది, ఫ్రై అయితే ఇంకా బాగుంది. ఇక్కడ పంజాబ్ సెంటర్ లోనే ఉంటది అనమాట. మీరు ఎప్పుడన్నా వస్తే ట్రై చేయండి, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటది. కట్టాతో నెక్స్ట్ గోంగూరతో పక్కా ట్రై చేయండి. అదే మ్యాటర్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ దాకా వీడియో చేసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకొక బ్లాగ్ లో కలుగుతాం. మరి జై హింద్.